బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం. గంటలోనే 8 మంది మంత్రుల ప్రెస్ మీట్లు చూడు. గంటలోనే ఇప్పుడు ఏం గాయ అయింది, ఏ గత్తరచ్చింది తెలంగాణకు. కేసీఆర్ మీద రివర్స్ కౌంటర్లు పెట్టకపోతే తెలంగాణ సమాజం నమ్మదనుకున్నారా కాంగ్రెస్ను? లేకపోతే మేము కేసీఆర్ ముందట ఓడిపోయినట్టు అనే ఏమైనా భయమైందా మీకు? 8 మంది మంత్రులు ఒక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? మొత్తం సినిమా షోలు వేసినట్టే. రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది, తెల్లారి 10 గంటలకే మళ్ళీ శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టింది. శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ అయిపోగానే మళ్ళీ సీతక్క ప్రెస్ మీట్ పెట్టింది. సీతక్క ప్రెస్ మీట్ అయిపోగానే మళ్ళీ బట్టి విక్రమార్క ప్రెస్ మీట్. ఏందా ఇది సినిమా షోలా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో లెక్క ఏంది ఇది? అయ్యా మీకు ఎవడిచ్చిండో కానీ ఈ ఆలోచన. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నవ్వుతాడు కావచ్చు పాపం ఆయన. చూసినలారా నేను బయటికి వచ్చిపోతే మీ పరిస్థితి ఏందని కేసీఆర్ గారు నవ్వుకుంటాను కావచ్చు. ఆయన మా నాన్న ఆయన ఏదో పంచాయతీ ఎన్నికలలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు కొంత బూస్టింగ్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిండు ముందడికి. చేలో మీకు ఇక సలజెంటలు పుట్టినాయి, ఆగమాగం అయిపోయినాడు. ఈ చలికాలంలో ఎండ కొట్టినట్టు అయిపోయింది వీళ్ళకు. ఈ పంత చిట మండినట్టు అయిపోయింది. కాదా గింత పెద్ద కాంగ్రెస్లా ఒక్క స్ట్రాటజీ ఇచ్చేటోళ్ళు లేరా అనే? ఆగు సార్ ఒక 2 రోజులు చూద్దాం, ప్రజలు మాట్లాడుకుంటానులా లేదా కేసీఆర్ ప్రెస్ మీట్ గురించి, కేసీఆర్ చెప్పిన ప్రజలు వింటానులా లేదా చూద్దాం ఆగు సార్ అని ఒక్కడు చెప్పేటోళ్ళు లేడా? మళ్ళీ ఏమన్నాడు మొన్న రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ బతికుండగానే నేను కేసీఆర్ గద్దె దించినా అన్నాడు. ఏమైంది ఇప్పుడు? 48 గంటల పాటు నెమ్మది లేకుండా అయింది మీకు. ఆయన గద్దె దిగినా గద్దె మీద ఉన్న రాజకీయం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అర్థమైతే లేదా మీకు? పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి, ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీగా వీళ్ళు పానకంలో పుడకలాగా వీళ్ళు కాదా? ప్రెస్ మీట్ పెట్టింది ఎవరా? ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. అవును కేసీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పని బీజేపీ వాళ్ళు అనాలి. మీరు రేవంత్ రెడ్డి తోక పట్టుకొని ఉరుకుతారేందా? రేవంత్ రెడ్డి తోక పట్టుకొని మీరు కూడా ఏంది? రేవంత్ రెడ్డితోటి మీరు గొంతు కలుపుడు ఏంది? ఇది ఎక్కడ విచిత్రమే? ఉన్న పార్టీని నాశనం చేసుకుంటారా ఏంది బీజేపీ వాళ్ళు? ఆ 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇచ్చిండ్రు మీకు కొట్లాడమని. ఇక మరి మీరేమో కాంగ్రెస్ సొంకల జొర్రీన్లు. మరి ఉన్నాయి ఉడవిక్కపోతే వచ్చేసరికి ఇట్లనే చేస్తే